3-4 యూట్యూబ్ ఛానల్ ఉంటాయి. ఇక ఈ లైవ్ కాగానే థంబ్నెయిల్స్ ఎట్లా వస్తాయంటే, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆఫీస్ పక్కనే పిఎంజేఎల్ జ్యువెలర్లో పట్టపగలే కాల్పులు. కేంద్ర మంత్రి ఏం చేస్తున్నట్టు, రిజైన్ చేయాలి కేంద్ర మంత్రి. మళ్ళీ పొద్దున్న లేస్తే బీసీ ట్యాక్స్. ఈ 3-4 ఛానళ్ళు నడిపించేది కూడా బీసీ జర్నలిస్టులే. మళ్ళీ వీళ్ళు టార్గెట్ చేసేది కూడా బీసీ లీడర్లనే. ఇంకా గమ్మత్తుంటుంది రా నాయన. పొద్దున్న లేస్తే బీసీ వాదం మనమే పడతాం, మళ్ళీ బీసీ లీడర్లనే టార్గెట్ చేస్తాం, మళ్ళీ రెడ్డిలకే వత్తాసు పలుకుతాం, అక్కడి నుంచి మనం పైసలు తెచ్చుకుంటాం. ఇగో ఇదే అసలు ట్విస్ట్. ఒక 4 ఉన్నారా బడా బడా బీసీ జర్నలిస్ట్ అని చెప్పుకుంటే వాళ్ళు, ఒక 4 ఉన్నారు. 4 దందాకి ఇదే. లేస్తే మనం బీసీ వాదమే. మరి మంగ్లీ గురించి ఎందుకు మాట్లాడతలేరురా వీళ్ళంతా? ఎడబోయినరా ఓ ఒకటే ఉరుతా ఉంటారు కదా, కోవా బండి మీద ఒరినోడు. మరి ఎటువైన వీళ్ళంతా? మంగ్లీ కనిపిస్తలేదా? 600-1000 కోట్లు వసూలు చేసింది కనిపిస్తలేదా? ఒక్కడు మాట్లాడతలేదు ఎందుకో బయట? ఒకటే ఊరిళ్ళు కదా.